ఈ చిన్న వయసులో ఎక్కడిదే నీకింత పెద్ద మనసు? నేనేం చేశాను నాన్నమ్మా? ఏం చేశావో నాకు తెలియదా? ఆ కప్పు నీది, దాని మొహంలో ఆనందం నీది. బావా, ఇది చాలు అనుకుంటే నువ్వు ఈడే ఉంటావు. అదే కనిపించిందంతా కావాలనుకుంటే యాడో ఉంటావు. మాకంత ఆశయం లేదులేరా. చెప్పండి, అందరూ వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీద వచ్చినట్టున్నారు. అవునమ్మా, ఆనాడు పుట్టింటి నుంచి మీ అమ్మగారు వారసత్వంగా మీకిచ్చిన 100 ఎకరాల భూమిని మేము సాగు చేస్తూ వచ్చాం. ఆ పొలాలు పుష్కలంగా పండి మా బతుకులు ఇంతకాలం పచ్చగా ఉన్నాయమ్మా. అమ్మిచ్చిన పొలం ఒకటి ఉందన్న విషయం నేను మర్చిపోయానండి. మీరు మర్చిపోయినా మా ఆకలి తీర్చిన మిమ్మల్ని మేము ఎలా మర్చిపోతామమ్మా? మీ పుణ్యమా అని మేమందరం బాగా స్థిరపడ్డామమ్మా. కాఫీ తీసుకోండి. తీసుకోండి. ఈరోజు ఊరు పెరిగి మీ పొలాలు ఊరిదాకా వచ్చాయమ్మా. కాబట్టి వాటి విలువ చాలా పెరిగిపోయింది. పొలాలు స్థలాలుగా మారటం మామూలేనమ్మా. అందుకే తమరి పొలాల కాగితాలు తమరికి అప్పగించి ఊరు పెరగడం కోసం సాయం చేయమని చెప్పడానికే వచ్చాం. అవునా? మంచిదండి. ఊరు పెరుగుతుందంటే నాకు సంతోషమేగా. ఒకసారి మా రాజశేఖర్ వస్తాడు, వచ్చి అక్కడ విషయాలన్నీ చూస్తాడు. అలాగేనమ్మా, ఇవిగోండి పొలం పేపర్స్. ఆ పొలాల మీద వచ్చే ఆదాయం అంతా ఇంతకాలం అట్నుంచటే గుడికివ్వడం వల్ల ఆ పొలం ఉందన్న సంగతే మర్చిపోయాను. మళ్ళీ మీరొచ్చి మా ఊరిని, మా పొలాల్ని, మా అమ్మని గుర్తు చేశారు. చాలా సంతోషమండి. ఇక మేము వస్తామమ్మా. అయ్యయ్యో, అదేంటి ఇంత దూరం వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? అందరూ భోంచేసి వెళ్ళండి. లేదమ్మా, తండ్రి కనిపించకపోతే బిడ్డ దిగులు పడినట్లు మేం కనిపించకపోతే మా పొలాలు దిగులు పడతాయమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. నమస్కారం. నమస్కారం అండి. రాజశేఖర్, మా అమ్మగారు ఆ రోజుల్లో ఇంటికి పెద్ద కూతున్నని వారసత్వంగా నాకిచ్చిన 100 ఎకరాల పొలం ఇది. నాకు తెలుసు కదమ్మా. ఈ పొలం ఈ ఇంటి వారసురాలైన నా పెద్ద మనవరాలు నిమ్మగడ్డ సావిత్రి పేరు మీద మార్పిస్తున్నాను. అదేంటత్తయ్యా, పిల్లలిద్దరున్నారు కదా, ఇద్దరు పేరు మీద రాయించొచ్చు కదా. పంపకాలు చేయడానికి ఇది ఎవరి కష్టార్జితం కాదు. మా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిది. ఆ రోజు ఇంటి పెద్ద కూతునైన నాకు మా అమ్మ ఇచ్చింది. నేను నా పెద్ద మనవరాలికిస్తున్నాను. పద్ధతులు మారొచ్చు, సాంప్రదాయం మారకూడదు. ఇది మా పెద్దలు పెట్టిన సాంప్రదాయం. నేను మార్చను, రేపు నా మనవరాలు మార్చకూడదు. కోటయ్య, కార్తీ బయటికెళ్దాం. అయ్యా, ఆయన ఇంకా రాలేదయ్యా. రాలేదా? టైం అవుతుంది, ఇంకా రాపోవటం ఏంటి? వచ్చేస్తుంటారయ్యా. సరే, తాళాలు పట్టరా, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఆయన లేకుండా
పర్లేదులే, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. తాళాలు పట్రా. అట్టగేనయ్యా. లేట్ అవుతుందంటే ముందే చెప్పేవాడే. ఇదిగోండయ్యా. సరే, తను వచ్చిన వెంటనే ఆఫీసు రమ్మను. అలాగేనయ్యా. కోటయ్య, కోటయ్య. అయ్యా అయ్యా, తమరు బయలుదేరారా? క్షమించండి అయ్యా, ఆలస్యమైంది. పర్లేదులే, లోపలికి వచ్చి కూర్చో. మీరు వచ్చేయండి అయ్యా, నేను డ్రైవ్ చేస్తాను. చెప్తున్నాను కదా, రా. మీరా? నేనుండగా తమరు డ్రైవ్ చేయటం ఏంటి బాబు? రోజు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా, బోరు కొడుతుంది. నేను డ్రైవ్ చేస్తాను, కూర్చో. తమరు డ్రైవ్ చేస్తుంటే నేను కూర్చోవడం. చెప్తున్నాను కదా, రా, వచ్చి కూర్చో. అలాగే అయ్యా. అప్పుడప్పుడు డ్రైవ్ చేయకపోతే అలవాటు పోతుంది కోటయ్య. కోటయ్య, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదయ్యా, నేను బాగానే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, నువ్వెలా ఉన్నావు నాకు తెలీదా? చెప్పు కోటయ్య. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నాతో పాటు ఉంటున్నావు. నీ సంతోషం బాధ రెండూ నావే. చెప్పు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కమ్అవుట్. అయ్యా అది పర్లేదు, చెప్పు కోటయ్య. అయ్యా ఉమ్, అది ఒక 1,00,000 రూపాయలు కావాలయ్యా. కానీ తమర్ని ఎలా అడగాలో అర్థం కావట్లేదు. 1,00,000 రూపాయల కోసం ఇలా తటపటాయిస్తున్నావా? చూడు, ఇన్ని సంవత్సరాలుగా నాకు తోడు నీడగా ఉన్నావు. నువ్వు డబ్బులు అడిగావంటే అది ఎంత అవసరమో నేను అర్థం చేసుకోగలను. ఇస్తాను. నేను ఆఫీసులో చెప్తాను, సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకో. మీ అభిమానానికి చచ్చేదాకా మీ దగ్గరే పనిచేసి రుణం తీర్చుకుంటానయ్యా. అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే. అయ్యా, నన్నింతగా నమ్మి డబ్బులిస్తున్న తమరికి ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నానో కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుందయ్యా. నా బామ్మర్తున్నాడు కదయ్యా, హ్మ్. వాడేదో వ్యాపారం మొదలుపెట్టాడు. 1,00,000 రూపాయలు వాటా కలిస్తే మాకు అంత లాభం చూపిస్తానన్నాడు. ఏమిటి, వాడితో వ్యాపారం చేయటానికి 1,00,000 రూపాయలు అడుగుతున్నావా? అవునయ్యా. అందుకే అయితే ఇవ్వను. వాడు నా బామ్మర్దయ్యా. వాడు నీకు బావమరిదే కావచ్చు. వాడు ఎటుంటాడో తెలుసు కదా. అటువంటి వాడిని నమ్మి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతావా? అయినవాడు కాబట్టి పండకో పబ్బానికో ఇంటికొస్తే భోజనం పెట్టు, అంతేకాని అటువంటి వాడితో కలిసి వ్యాపారం చేస్తే నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాడు. అంటే మంచి వ్యాపారం అని చాలా నమ్మకంగా చెప్పాడయ్యా. చెబుతాడు. అలాంటి వాడికి నీలాంటి వాళ్ళ నమ్మకమే పెట్టుబడి. వ్యాపారం అంటే మనల్ని నమ్మి డబ్బు పెట్టడం కాదు,
మనల్ని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీయకుండా ఉండటం. చూడు, నిజాయితీ లేని వ్యాపారంలో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా దానిమీద వచ్చే ఆదాయం మనం పోగొట్టుకునే పరువు. చూడు కోటయ్య, నీలో ఉన్న నిజాయితీ అతనిలో లేదు. అతనితో కలిసి వ్యాపారం చేసే ఆలోచన మానుకో. దట్స్ ఇట్. సంధ్య, స్కూలుకి టైం అవుతుందమ్మా, త్వరగా రా. వస్తున్నానమ్మా. ఇలా లేట్ చేస్తే ఎలాగమ్మా? చదువులోనే కాదు, అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి. అలాగే అమ్మా. నేను రెడీ అమ్మా. అమ్మా, నాకు తినిపించమ్మా. ఏంటి అంత తొందర? ఒక పక్క పెడుతున్నాను కదా. నీకు కూడా తినిపించాలంటే నాకేమైనా 4 చేతులున్నాయా? కాస్త లేటుగా తింటే వచ్చే నష్టమే లేదులే. అలా కూర్చునుండు. సంధ్య తిన్న తర్వాత తిందు గాని, లేదంటే నువ్వే పెట్టుకుని తిను. ఏంటి మాధురి, పిల్లలతో అలాగేనా మాట్లాడేది? కొత్తగా పసిపిల్లల మీద కోప్పడ్డం అదేం అలవాటు? అది కాదత్తయ్య, సంధ్యకు తినిపిస్తుంటే నాకు పెట్టవంటే కోపం రాదా? ఎందుకు కోపం? అదే చేత్తో తనకి తినిపించొచ్చుగా. పిల్లల మీద కోప్పడ్డం మంచి అలవాటు కాదు మాధురి. మన టెన్షన్స్ ని వాళ్ళ మీద రుద్దకూడదు. అయినా పరాయి వాళ్ళ మీద కసురుకున్నట్టు ఆ కసురుకోవడం ఏమిటి? అరెరే, నా బంగారం కళ్ళల్లో నీళ్ళేంటి? అమ్మలా అందనా? అమ్మకి తెలీదులే అమ్మా. నీకీ నాయనముంది కదా, నేను తినిపిస్తాను. తన మీదున్న ప్రేమ దీని మీద ఉంటేగా. ఆ మాత్రం ప్రేమగా నా కూతురికి ఎప్పుడైనా తినిపించారా? ఏంటి మాధురి? ఏం లేదత్తయ్యా. నేనో మాటంటేనే నీలో నువ్వు గొనుక్కుంటున్నావే. ఆనందంగా ఉండడం తప్ప ఏమీ తెలియని వయసు వీళ్ళది. ఆ ఆనందాన్ని మనం వాళ్ళకివ్వాలి కానీ మన చిరాకులు పరాకులతో వాళ్ళ ఆనందాన్ని పాడు చేయకూడదు. అది గుర్తుంచుకో. ఇంకోసారి సావిత్రి మీద కోప్పడితే నేను ఒప్పుకోను. తినమ్మా.
రెడీనమ్మా. ఎక్కడా వాళ్ళ గురించి తెలియకపోయినా హాస్పిటల్లో తెలిసిపోతుంది. ఆ ప్రసూనాంబ ఇంటి గుట్టు మనకి తెలిసిపోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంట్రా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిజమేంటనేది తెలుసుకోలేకపోతున్నాం. వెళ్ళిన ప్రతి చోట అనుమానం పెరుగుతుందే గాని తగ్గటం లేదు. రిజిస్టర్లో ఆ రోజు పేపరే మిస్ అయిందంటే అర్థం కావడం లేదా? ఆ రాజశేఖర్ ముందు చూపు. మరిప్పుడేం చేద్దామమ్మా? పెద్దవాళ్ల ఇంటి గుట్టు పనివాళ్లకే తెలుస్తుందిరా. ఆ కోటయ్యని అడిగినా చెప్పడం లేదు కదమ్మా. గాంధీ గారంటే కోట్ల మందికిష్టంరా. అందుకే ఆయన ఉండే ఆ నోట్లన్నా అంత ఇష్టపడతారు జనం. డబ్బుతో మాట్లాడరా, మాట వినని వాళ్ళుండరు. ఎంత కావాలన్నా ఇస్తామన్నావు కదమ్మా. వాడు ఆ రాజశేఖర్ నమ్మిన బంటు. వాడితో పనవదు. రేయ్, భర్తతో పనవ్వలేదు అంటే భార్యతో అవుతుందిరా. భర్త డబ్బుకి లొంగలేదు అంటే భార్య బంగారానికి లొంగుతుంది. 10 లక్షలతో కాని పనులు 10,000 పట్టుచీరతో అవుతాయి. అలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఏ ఉన్నా లేకపోయినా అవసరం మాత్రం ఉంటుంది. ఆ అవసరాన్ని అవకాశంగా తీసుకో. కావలసినంత డబ్బు పారే. నిజాన్ని నిజాయితీగా వాళ్లే చెప్తారు. వీధిలో వాడి దగ్గర కాని పని ఇంట్లో వాడి పెళ్ళాం దగ్గర అవుతుందంటావు. అంతే కదమ్మా? కోటయ్యా, తెలుసు, నాకు బాగా తెలుసు. వాళ్ళిలాగే మాటలు చెప్తారని. మనల్ని మాత్రం ఎదగనివ్వరు. వాళ్ళిళ్లల్లో పనివాళ్లగా వాడుకుంటారే గాని మన బతుకు మనం బతికే స్థాయికొస్తున్నామంటే ఎలా ఎదగనిస్తారు? నోరు మొయ్యవే. ఏ రోజన్నా మనల్ని పనివాళ్లా చూశారా? ఇంట్లో మనుషుల్లా సమానంగా చూశారు కదే. ఏం చూశారయ్యా? కమ్మగా వాళ్ళు 4 మాటలు చెప్తే అది సరిపోతుందా? నిజంగా వాళ్ళకి మన మీద అభిమానం ఉంటే డబ్బులివ్వను అని ఎందుకంటారు? ఇవ్వనలేదే, ఎంత కావాలో తీసుకోమన్నారు. కాకపోతే మీ తమ్ముడితో వ్యాపారం అనేసరికే ఇవ్వనన్నారు. అదో వంక. మా తమ్ముడు గురించి వాళ్ళకేం తెలుసు? చూడయ్యా, ఈ మాటలు కాదు. మనం బాగుండాలి, మన బతుకులు బాగుండాలి. ఇప్పుడు మనకి ఏం తక్కువైంది? ఏముందో చెప్పరాదు? చిరిగిన చీరలు, సొట్టబడ్డ గిన్నెలు తప్ప. మంచి బట్ట కొనుక్కుందామన్నా, కోరింది కొనుక్కుందామన్న స్తోమతుందా? ఏముందయ్యా మనకి? ఎప్పటిదాకా వాళ్ళ కాళ్ళ దగ్గర బతికింది చాలు. మన బతుకు మనం బతుకుదాం. తమ్ముడితో కలిసి వ్యాపారం చేసి వాళ్ళ మొహం మీద కొట్టొచ్చినట్టు చెప్దాం. అన్నం పెట్టే మనుషుల గురించి నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా? ఎన్ని రోజులు మనం బతికింది ఆ ఇంటి ఉప్పు తినే, అది మర్చిపోయి మాట్లాడతావా? కొండ కింద రాయి కొండ అవ్వాలని అనుకోకూడదే. రాయి రాయిలాగానే ఉండాలి. అంతే, ఆ బండలాగే మనం కూడా ఇలా రాయి బతుకులు బతకాల్సిందే. నీలాంటోన్ని కట్టుకున్నందుకు నా బతికిలా ఏడవలసిందే. అత్యాశకు పోతే మిగిలేది ఏడిపేనే. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అది అత్యాశ ఎలా అవుతుంది కోటయ్యా?
పనివాడెప్పుడు పనివాడిగానే బతకాల కోటయ్య? ఆ పనివాడు కూడా 10 మందికి పనిచ్చే స్థాయికి రావాలి. నీ భార్య నిన్నేదో గొప్ప స్థానంలో చూద్దామనుకుంటుంటే వద్దంటావేంటి? అయినా వ్యాపారం చేయడానికి నీ సమస్యేంటి? డబ్బు అంతేగా? నువ్వు పైకొస్తున్నావు అంటే ఆ రాజశేఖర్ నీకు డబ్బివ్వడు, కాని ఈ పరశురాం ఇస్తాడు. ఇప్పుడు సావిత్రి ఏం చేయమంటావు? దొరికిందేగా, దొరికిన చోటే వదిలేసిరండి. మాధురి, దొరికిన చోటే వదిలేయటానికి అదేం వస్తువు కాదు. బిడ్డ, పసిబిడ్డ